ఒంగోలు ఎంపీ స్థానం అనేది ఫేక్ న్యూస్ అండి. ఈరోజు నగిరి నియోజకవర్గం రాజకీయంగా నా పుట్టినిల్లు. నన్ను 2 సార్లు ఆశీర్వదించి ఎమ్మెల్యేని చేయడం కాకుండా ఈరోజు జగనన్న ఆశీస్సులతో మరి మంత్రిని అయ్యే అవకాశం ఇచ్చింది నాకు నగిరి నియోజకవర్గం. కాబట్టి జీవితాంతం నగిరి నియోజకవర్గానికి సేవ చేయాలి, చేస్తూ ఉంటాను. మరి రాబోయే 2024లో కూడా నగిరి నుంచే పోటీ చేసి హ్యాట్రిక్ కొడతానని కూడా గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేల కన్నా నా మీదే టార్గెట్ పచ్చ ఛానల్స్ కి. మొదట్లో ఏమో సీట్ లేదన్నారు, తర్వాత ఏమో సీటు మారుస్తారన్నారు, తర్వాత ఏమో ఎంపీగా ఇంకో రాష్ట్రంలో అంటున్నారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చ ఛానళ్లు చిమ్మే విషయాన్ని ఎప్పటికప్పుడు అడ్డు నిలబడి అది విష ప్రచారం మాత్రమే. అది నచ్చని పచ్చ ఛానళ్లు ఎన్ని మాట్లాడినా, ఎన్ని నిందలు వేసినా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవ్వరూ కూడా పచ్చ ఛానల్ న్యూస్ నమ్మరు అనేది ఈ 10 years గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ప్రయాణంలో నా మీద వేసిన రాళ్లని, విషాన్ని, దుమ్ముని, బురదని ప్రజలు గమనించారు. వాటన్నిటినీ కూడా తుడిచి నాకు అండగా నిలబడ్డారనేది మీరు గమనిస్తున్నారు. సో పచ్చ ఛానళ్ల టైం అయిపోయింది. 2024 జగనన్న వన్స్ మోర్. ఆఫ్టర్ 2024 ఈ నాన్ లోకల్ పొలిటీషియన్లు అయిన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, షర్మిల గారు మళ్లీ హైదరాబాద్కే రాష్ట్ర ప్రజలు ప్యాక్ చేస్తారు. సో వారి కుటుంబాలు, వారి ఓట్లు ఎక్కడున్నాయో అక్కడే వీళ్ళు వాళ్ళ జీవితాన్ని గడపాలే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి చోటు లేదు.